హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. సెలవులు వచ్చేసాయి. మరి పిల్లలేమో బయటికి తీసుకెళ్ళమని అడుగుతారు. మరి ఎండల్లో మాత్రం కూడా అదిరిపోతున్నాయి. ఇంత ఎండల్లో బయటికెళ్ళి హోటల్స్‌లో, దాబాల్లో ఏం తింటామండి. అందుకనే అదే స్టైల్‌లో మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి, దాని తయారీ విధానం ఎలాగా అన్నది చూసేద్దాం రండి. ఇంతకీ అంత దాబా స్టైల్‌లో నువ్వు చేసిన ఐటెమ్ ఏంటమ్మా అనుకుంటున్నారా? అదేనండి, సింపుల్‌గా ఉంటుంది, డెలీషియస్ ఉంటుంది. అదేంటనుకుంటున్నారా? కాజు టమాటా కర్రీ అండి. దాబాల్లో ఈ కర్రీ ఆర్డర్ చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు అది ఎలా చేయాలి, దాన్ని సింపుల్ ప్రాసెస్‌లో నేను చూపిస్తాను రండి. దాంతో పాటు చపాతీ కూడా చేశానండోయ్! అందరి ఇళ్లల్లో పూరీలు పొంగితే మా ఇంట్లో చపాతీలు పొంగుతున్నాయండి. అంత పొంగే విధంగా ఎలా చేసావమ్మా అని అడుగుతున్నారా? రండి మరి చూసేద్దాం, ఇంకెందుకు ఆలస్యం. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్లు నెయ్యి, హాఫ్ కప్పు పాలు వేసి తగినంత నీరు పోసి బ్లెండ్ చేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేశాను. అది నానే లోపల కర్రీ చేసేసుకుందాం పదండి మరి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని అందులో తగినంత నీరు పోసి ఒక టమాటా, ఒక ఆనియన్, కొద్ది కాజు వేసి ఉడకపెట్టేసుకుంటున్నాను. అది 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 ఉడికేలోపు పక్కన టైం ఎందుకు వేస్ట్ మనకి, అసలే నైట్ డిన్నర్ ఆకలేసేస్తుంది, పిల్లలు గొడవ చేసేస్తున్నారు కాబట్టి పక్కన ఒక స్పూను నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేయించేసుకున్నాను. ఇవన్నీ వేగి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి ఉంది, కొద్దిగా నూనె వేసేసి ఈ టమాటాలు కూడా ఒక 2 నిమిషాలు వేయించుకున్నాను. గుజ్జు అయ్యేదాకా కాదు, జస్ట్ అలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత తగినంత నూనె పోసుకొని గరం మసాలా దినుసులు వేసి అవి వేగుతున్న సమయంలోన మనము ఆల్రెడీ 1 పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ఆనియన్ కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు టమాటో ఆనియన్, అది కూడా ప్యూరీ వేసి ఉప్పు పసుపు కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలిపేసుకున్నారా? కలుపుకొని 2 నిమిషాలు వదిలేసాక ఆయిల్ చూసారా అలా తేలుతుంది. అలా తేలి సమయం తర్వాత కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఒక చిన్న ప్యాకెట్ టమాటా కెచప్, కొద్దిగా కసూరి మేతి వేసానండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టమాటా కెచప్ వేసేస్తే. లేదని వాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ టు 1 స్పూన్ మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ వేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేస్తుంది పులుపుని. తర్వాత అదంతా వేగిన కొద్దిగా గట్టిపడిన తర్వాత మీకు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటాలు కూడా వేసి స్లోలో సిమ్లో పెట్టేసుకొని ఒక 3 to 5 మినిట్స్ లోపు మూత పెట్టేసుకోండి. అంతే, కర్రీ అయిపోయిందండి. అద్భుతంగా ఉంటుంది, ఈజీ. టమాటా కర్రీ ఎంతసేపు అవుతుంది, కాకపోతే మనకు కావలిస్తే ఒక 2 మినిట్స్ పేస్ట్కి. ఇంకోటి ఏంటంటే కొద్దిగా కాజు వేయించుకోవడానికి, ఇంతకు మించి పెద్ద టైం ఏం పట్టదండి. 5 మినిట్స్లో అయిపోతుంది కర్రీ కూడా. మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో తయారు చేసి చూడండి. తయారు చేసి ఎలా వచ్చిందన్నది నాకు చెప్పండి. ఇంకెప్పుడు దాబాల్లో చేసి తినరు తెలుసా, అంత బాగుంటుంది నేను చేసిన విధంగా చేస్తే. ఇప్పుడు దాంతోపాటు చపాతీలు చేసేసుకుందాము. ఒకటేమో జస్ట్ నార్మల్ రోల్డ్గా చేసేసాను, తర్వాత ఏమంటే ట్రయాంగిల్ షేప్లో ఒకటి చేశాను. ఫస్ట్ ప్రెస్ చేసేసి దాని మీద కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ అలా అప్లై చేసి కొద్దిగా పౌడర్ వేసి ఫోల్డ్ చేసి అలా ప్రెస్ చేసేసుకోవడమేనండి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో, ఏం టచ్ చేయాలి, అలా అలా ప్రెస్ కూడా చేయాలి, అలా హీట్గా ప్యాన్ హీట్ చేసేసి వేసేసాను అంతే. చూసారా ఎలా పొంగుతున్నాయో, వద్దన్నా పొంగుతున్నాయండి. ఇది ఎలా అనుకున్నారా, మనము మెదిపేదాన్ని బట్టి ఉంటుంది. మిక్సీలో వేసినా కూడా తర్వాత మనం చేత్తో కొద్దిగా బాగా మెదుపుకోవాలండి. మెదుపుకొని కొంచెం సేపు నానితే పిండి ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకోటి నూనె వాటన్నిటికన్నా చక్కగా ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని చపాతీలు ఒత్తుకుంటే చాలా మృదువుగా ఉంటాయి. అయిపోయిందండి, చూసారా ఎంత బాగుందో, సింపుల్గా అయిపోయింది. ఇటు చపాతీ అయిపోయింది, అటు టమాటా కర్రీ అయిపోయింది. తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. తయారు చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.